ప్రభు బల్లలో పాలు పొందక పూర్వము పరిశుద్ధ లేఖనం నుండి యెషయా గ్రంథము 5వ అధ్యాయం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం అందరము కలిసి చదువుకుందామండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారం కనబడెను, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. 1 కొరింథీ 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 నుండి 32 వరకు అందరం కలిసి చదువుకుందాం. 1 కొరింథీ 11, 28 నుండి 32 వరకు. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందినలా లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. ప్రార్థన చేసుకుందామండి. కృపా కనికలము రాజా, నమ్మదగిన తండ్రి, సత్య స్వరూపుగా ఆత్మదేవ, మహిమా స్వరూపుడకు తండ్రి, నీతి స్వరూపుడకు మా రక్షక, నీ ఘనమైన నామములకు మహిమల నామములకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో మాకు ఇచ్చిన రక్షణకై, విమోచనకై, పాపక్షమాపణకై, ఆత్మ స్వతంత్రంకై నాయన తండ్రి అని మొరపెట్టుకున్న భాగ్యంకై మీకు వందనములు. తండ్రి, గడిచిన సంవత్సరం అంతా కూడా నీ కృపాక్షేమంలే మా వెంట ఉంచి తండ్రి, నీ ప్రేమను బట్టి, దయను బట్టి, కనికరాన్ని బట్టి మనకు నూతన సంవత్సరాలకు ప్రవేశింపజేసినందుకు మీకు వందనములు. మీరు పరిశుద్ధపరిచిన తండ్రి, ఆశీర్వదించిన ఏ దినం రోజున తండ్రి, మొదటి విశ్రాంతి దినం రోజున నీ గుడారంలో సాగిలపడి నీ ముఖ దర్శనం చేసుకోవడానికి మాకు ఇచ్చినటువంటి ధన్యకరమైన సమయాన్ని బట్టి వందనం. నానా ఈ సమయంలో నీ బల్లను సమీపించినట్టుగా ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాము. బుద్ధిహీని, బలహీని, నిష్ప్రయోజకుని, ఎందుకు పనికిరానట్టు అని దౌర్బణ ఆకాశం యొక్క ప్రత్యక్షతను మాకు కనపరచు. నీ మల్లని స్వరం మాకు వినిపించము. నీ మాటల ద్వారా తండ్రి మా ఆత్మ ప్రాణ శరీరాలు సిద్ధపరచము. పరిశుద్ధాత్మదేవా, నీ మాటల ద్వారా మమ్మల్ని ఒప్పింప చేయము. తండ్రి, మమ్మల్ని మీ యోగ్యమైన రీతిగా పరీక్షించుకుని బల్లో చేయనట్లు నీ లేఖన భాగం ద్వారా మమ్మల్ని సిద్ధపరచము. పరిశుద్ధుడా, ఇంటి చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండమని వేడుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ కూడా నిత్య నిబంధన రక్త ప్రోక్షణ తెచ్చుకుంటున్నాం. కడగండి, పవిత్రపరచండి. మా దృష్టి కేవలం మీ అగ్నిపై కేంద్రీకరించినట్లు సహాయం చేయండి. నీ పునరుద్ధాన బలాన్ని మాలో కార్యసిద్ధి కలిగజేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట. యెషయా భక్తుడు ఇశ్రాయేలు వంశాన్ని ద్రాక్ష తోటతో పోలుస్తున్నాడు. ఇశ్రాయేలు సింగులరా ప్లూరల్ అండి? చెప్పండి చెప్పండి, సింగులరా ప్లూరలా? చాలామంది కన్ఫ్యూజన్ అది. సింగులర్. ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలే. ఇశ్రాయేలు వంశం అంటే తన యొక్క సంతానమే కదా. వారిని సైన్యములకు అధిపతిగు యెహోవా ద్రాక్ష తోటతో పోలుస్తున్నాడు. ఎవరు? యెషయా భక్తుడు. సైన్యములకు అధిపతికి యెహోవా అనే మాట మనం చూస్తామండి. ఎవరి సైన్యం? చాలా రకాల సైన్యాలు ఉన్నారు. చూడండి, ద్వితీయోపదేశకాండము 4:19. సైన్యం గురించి కొన్ని మాటలు చూసుకొని మనం ముందుకెళ్దాం.
చాలండి. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యము. దీనికి ఒక పేరు ఉంది. ఏం సైన్యం అంటది? ఆకాశ సైన్యము. ఎవరు ఆకాశ సైన్యం అంటే? సూర్య చంద్ర నక్షత్రం. నెక్స్ట్ యోవేలు గ్రంథము 2:25. నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరి పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరం. ఇదే సైన్యం అంటండి, మహాసైన్యం. ఎవరట? చీడ పురుగులు, గొంగల పురుగులు, పసర పురుగులు, మిడతలు. ఎవరి సైన్యం అంటే? దేవుని యొక్క సైన్యము, ఆకాశ సైన్యం అది. ఇది మహాసైన్యము. తర్వాత ఇంకో రకం సైన్యం ఉందండి. చూడండి, లూకా సువార్త 2:13. లూకా సువార్త 2:13. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా అండి. ఇది పరలోక సైన్యము. ఎవరు పరలోక సైన్యం అంటే? దూతలే. అది ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. గాబ్రియేలు యేసుక్రీస్తు ప్రభు పుట్టుకుని గురించి వార్తను తీసుకొచ్చిన తర్వాత వారు విని వారు భయపడినప్పుడు వెంటనే పరలోకంలో ఉన్నటువంటి సైన్యం అంతా కూడా భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క దూత దగ్గరికి వచ్చేసారట. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి అండి. పరలోకంలో ఉన్నటువంటి దూతలందరూ, కోట్ల కొలది దూతల గురించి మనం మాట్లాడుకుంటాం కదా ఉదయకాల ఆరాధనలో కూడా. ఆ దూతలందరూ భూమి మీదకి వచ్చేసారట. ఆ దూతల్ని వాళ్ళు చూచారు. ఇది పరలోక సైన్య సమూహం. తర్వాత చూడండి, 1 సమూయేలు గ్రంథము 17. ముప్పై ఒకటి. జీవము గల దేవుని సైన్యము 26 క్షమించండి. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు. జీవము గల దేవుని సైన్యం ఎవరి వీళ్ళు? ఇశ్రాయేలీలు. మహాసైన్యము, ఆకాశ సైన్యము, తర్వాత పరలోక సైన్య సమూహము, తర్వాత దేవుని సైన్యం అనగా ఇశ్రాయేలు. వాళ్ళు దేవుని యొక్క సైన్యం వాళ్ళు. తర్వాత చూడండి 103వ కీర్తన 21. వీళ్ళెవరండి? యెహోవా సైన్యం. అంటే ఎవరు వీళ్ళు? ఆయన చిత్తము నెరవేర్చేటువంటి ఆయన పరిచారకులు, ఆయనకు పరిచయం చేసేటువంటి పరిచారకులు లేదా సేవకులు యెహోవా సైన్యము. కాబట్టి ఆయనకి సైన్యములకు అధిపతి. ఈ సైన్యములకు అధిపతి అనేటువంటి మాట మనకు మొట్టమొదటిసారిగా 1 సమూయేలు గ్రంథము 1:3 కనపడుతుంది. అక్కడి నుండి అనేక పర్యాయాలు ఈ పదం మనం చూస్తాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇశ్రాయేలు వంశాన్ని భక్తుడు సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ద్రాక్ష తోటతో పోలుస్తున్నాడు. ద్రాక్ష తోట అంటే మనందరికీ బాగా తెలుసు కదండి. ద్రాక్ష పళ్ళు, అందులో చాలా రకాలు ఉన్నాయి. ఉదాహరణకి ఈ తెల్ల ద్రాక్ష ఉంటుంది కదా, ఏ సమ్మర్ సీజన్లో వస్తుంది. అవి గ్రీనిష్గా ఉంటాయి,
కొన్ని ఏమో లైట్ ఎల్లోయిష్గా ఉంటాయి. గ్రీనిష్గా ఉన్నాయి ఎట్లా ఉంటాయి? పుల్లగా ఉంటాయి కదండి. లైట్ ఎల్లోయిష్గా ఉన్నాయి ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయి. ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి మన సమ్మర్ సీజన్లో, ఆ లైట్ ఎల్లోయిష్ లేదా ఆల్మోస్ట్ ఎల్లోయిష్గా వచ్చినటువంటి ఆ ద్రాక్ష పళ్ళు సాసర్లో పెట్టి వెననబడి వచ్చాం కదా అని చెప్పి కొద్దిగా మజ్జిగో మంచినీళ్ళు ఇచ్చి అవి కొద్దిగా సాసలో ఒక గుప్పుడు వేసి పెడతారు. మనం ఏం చేస్తాం? ఒక పండు తింటాం, తీయగా ఉంటుంది. తీయగా ఉన్న తర్వాత ఇంకో పండు తింటాం, తీయగా ఉంటుంది. ఇంకేమనిపిస్తుంది మనకి? తినాలనిపిస్తుంది కానీ తినకూడదు. మొత్తం తినేసామనుకోండి పెట్టినండిని, ఆ పైనుంచి కింద చూస్తాడు అన్న ఏమన్నా ఇంకా మళ్ళీ వచ్చినప్పుడు పెడతారా? డౌటు. కాబట్టి మనం తినకుండా ఏం చేస్తారంటే ఒక పండు తిని, రెండోది తిని, మూడోది తిని, అన్న ఎక్కడ కొన్నారా నీ పళ్ళు? చాలా తీయగా ఉన్నాయి. ఎందుకంటే మనకు దొరికేవన్నీ పొలటివే. అప్పుడు అన్న అంటాడు, అన్న పలానా చోట కొన్నాను నేను అంటాడు. అలాగా ఆ అడ్రస్ క్లియర్గా కనుక్కొని వెళ్ళిపోయేటప్పుడు మనం ఏం చేస్తాం? దారిలో ఒక కేజీ కొనుక్కొని పట్టుకెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతో ఇష్టపూర్వకంగా తృప్తిగా తింటాం. 1/4 కిలో తిన్న తర్వాత మనసు ఆగుతుందా? అసహ్యం పడుతుందా? లేదా చేదనిపిస్తుందా? ముఖం కొట్టేసినట్టుగా ఉంటుందా? లేదు కదా. మళ్ళీ ఆ సాయంకాలం ఇంకొక 1/4 కిలో తింటాం. ఇంకెన్ని ఉంటాయి? 1/2 కిలో ఉంటాయండి. నెక్స్ట్ డే వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇంకో 1/4 కిలో తింటాం. మళ్ళీ ఆ సాయంత్రం లేకపోతే నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో 1/4 కిలో తింటాం. సరే అన్నీ అయిపోయిన తర్వాత ఊరుకుంటాం అక్కడితో, మళ్ళీ వెళ్తాం షాప్ దగ్గరికి. ఎందుకంటే ద్రాక్ష పండు ఎన్నిసార్లు తిన్నా ఇంకా 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 తినాలనే పండు అది. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడైన యెహోవాకు ఇశ్రాయేలీలు చాలా ఇష్టం. వల్లమాలిని ప్రేమ అంటారు చూశారు, అంతగా ఇష్టం అండి ఇశ్రాయేలీలు అంటే. అందుకనే భక్తుడు ఏం చేస్తాడంటే, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతికి యెహోవా ద్రాక్ష తోటతో పోలుస్తున్నాడు ఆయన. ఎన్నిసార్లు అయినా సరే తినాలనిపించే పండు అది. ఆ ఇష్టం పోదు, ఇంకా అది నిలిచిపోద్ది అది. అయితే తర్వాత ఏమన్నాడు చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయం. యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన, ఇక్కడ వనంతో పోలుస్తున్నాడు. తర్వాత న్యాయము కావాలని చూడగా బలాత్కారం కనబడెను, నీతి కావాలని చూడగా రోదన వినబడెను. దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలు ఇశ్రాయేలు బాగానే ఉంది. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలంటే చాలా ఇష్టం, బాగానే ఉంది. మరి పిల్లలకు కూడా తల్లిదండ్రులు అంటే ఇష్టం ఉండాలి కదండి. ఇష్టం లేకపోతే ఏమొస్తుంది? అక్కడ తేడాలు వచ్చేస్తాయి. తల్లిదండ్రులకి పిల్లలంటే చాలా ఇష్టం. అట్ ది సేమ్ టైం పిల్లలకు కూడా తల్లిదండ్రులు అంటే ఇష్టం ఉండాలి. ఇక్కడ దేవునికి ఇశ్రాయేలీయుడు అంటే చాలా ప్రాణం, చాలా ఇష్టం. అయితే మరి ఇశ్రాయేలుకి దేవుడు అంటే ఇష్టమా? కానీ ఏమంటున్నాడు ఇక్కడ? న్యాయం కావాలని చూడగా ఏముందండి, తర్వాత నీతి కావాలని చూడగా రోదన విడింది. ఏం చేశారు వీళ్ళు అనే సంగతి మనం చూసినట్లయితే చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం. మొదటి 4 కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుందామండి. ఇశ్రాయేలుకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలు తరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పినట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఫిలిష్తీయులు 5 సర్దారులు జనులను, కనానీయులందరినూ, సీదోనీయులను, బెల్మెహోరాను మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు లెబానోను కొండలో నివసించు హివ్వీయులను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలును పరిశోధించుటకే ఆ జనములో ఉండించాను. కనాన్ దేశంలో ప్రవేశించిన తర్వాత తండ్రి అయిన దేవుడు అక్కడ కనానీయులకును ఇశ్రాయేలుకు యుద్ధం జరుగుతుంది.
యుద్ధంలో పాల్గొనేటువంటి వారందరూ కూడా 20 సంవత్సరములు పైబడిన వారే. అయితే 20 సంవత్సరం లోపల ఉన్నటువంటి వారు, అంటే ఇంకా యుద్ధం అంటే ఎట్లా జరుగుతుందో, యుద్ధం ఎలా చేయాలో ఎరిగిన వారు కానీ తెలియని వారు కానీ ఎవరైనా ఉంటే మీరు అందరూ ఇక్కడ నిలబడి ఇక్కడ జరిగేటువంటి యుద్ధాన్ని చూసి నేర్చుకోండి అని దేవుడు సెలవిచ్చాడు. అట్ ది సేమ్ టైం రెండోది ఏంటంటే వారిని పరిశోధించుటకు అనే మాట మనకు కనబడుతుంది. చూడండి, ఇక్కడ రెండో లైన్లో చూడని వారందరినీ శోధించి అనే మాట. తర్వాత ఆఖరి లైన్లో ఏముందంటే అనుసరింతులో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలీలను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. దేవుడు పరిశోధించాలని అక్కడ వారిని ఉంచినట్లు తెలుస్తుంది. అలాగే అబ్రహామును కూడా పరిశోధించినట్లు మనం చూస్తాం. అలాగే చాలామంది భక్తుల్ని దేవుడు ఆయా సమయంలో పరిశోధించిన వాడిగా మనకు కనబడుతున్నాడు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, యుద్ధం చూసి ఏ రీతిగా చేయాలా అనేటువంటి నేర్చుకోవడానికి బదులుగా వీళ్ళ పిల్లల్ని వాళ్ళకిచ్చి వాళ్ళ పిల్లల్ని వీళ్ళ తీసుకొని వారితో వియ్యం ఉంది వారి యొక్క విగ్రహాలను పూజిస్తూ వచ్చారు. వీళ్ళు అప్పటికే ఐగుప్తు దేశంలో దాసత్వమును అనుభవించిన వారే, కఠినమైన బాధ గుండా వెళ్ళిన వారే, శిక్షను అనుభవించిన వారే, శ్రమను అనుభవించిన వారే. దేవుడు వారిని కనికరించి విమోచించిన తర్వాత ఆ యొక్క వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత కూడా వీళ్ళు దేవునికి విరోధమైనటువంటి అసహ్యకరమైనటువంటి కార్యం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే విగ్రహారాధన దేవునికి అసహ్యకరమైనటువంటిది. ఆ ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటండి, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉన్నాడు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ ఏందే కానీ ఏ రూపమునైనాను నీవు చేసుకొనకూడదు, సాగిలపడకూడదు, పూజించకూడదని స్ట్రిక్ట్గా ఆజ్ఞాపిస్తే దాన్ని మీరినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు దేవుని యొక్క కోపం వాళ్ళ మీద వచ్చింది. చూడండి 8వ వచనం. దేవుడు 7 సంవత్సరములు వారిని మళ్ళీ ఏం చేశాడంటే కుషానిష్టాతాయం అనేటువంటి రాజుకు దాసులుగా అమ్మేశాడు. అప్పటి వరకు దాసత్వాన్ని ఎరిగినటువంటి ప్రజల వాళ్ళు అయినప్పటికీ ఈ కనాను దేశంలోకి వచ్చిన తర్వాత దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించక దేవునికి అవిధేయులై ఉండటం ద్వారా, దేవునికి విరోధమైనటువంటి విగ్రహారాధన చేయటం ద్వారా దేవుడు వారిని 8 సంవత్సరంలో ఆ యొక్క రాజుకు అప్పగించాడు. ఎట్లాగంట దాసులుగా ఉంటూ వచ్చరి. ఇది మనం గమనించాలా. మళ్ళీ దాసత్వంలోకి వెళ్ళిపోయారట. అయితే ఈ 8 సంవత్సరములు కూడా దేవుడైన యెహోవా వారికి జ్ఞాపకం రాలేదట. దేవుడైన యెహోవా యొక్క సన్నిధిలో ఎట్లా ఉండి వచ్చారో చూడండి 7వ వచనం. అట్లు ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బలిదేవతలను దేవతా స్తంభములను పూజించిరి. దేవుణ్ణే మర్చిపోయారట. దేవుని యొక్క సన్నిధిలో దోషులుగా ఉంటూ వచ్చారట. అంటే పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపమని, దోషం అంటే చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా కప్పిపుచ్చుకోవడమే దోషమని లేఖన భాగాల ద్వారా మనం చూసాం ఇదివరకు. అంటే 8 సంవత్సరములు దేవుడి జ్ఞాపకానికి రాలేదట వాళ్ళకి. ఈ 8 సంవత్సరములు దాసత్వం కింద ఉన్నారు కానీ, దాసులుగా ఉంటూ వచ్చారు కానీ దేవుణ్ణి అసలు జ్ఞాపకమే చేసుకోకుండా వారికి పాపంలో కొనసాగుతూనే ఉన్నారు. కాబట్టి పాపంలో ఒప్పుకోలేదు కాబట్టి వాక్యం సెలవుస్తుందండి ఏమిటంటే వారు యెహోవా సన్నిధిని దోషులుగా ఉంటూ వచ్చారు. ఈ 8 సంవత్సరములు అయిన తర్వాత దేవుడు జ్ఞాపకానికి వచ్చాడట. జ్ఞాపకానికి వచ్చిన తర్వాత వారు మొరపెట్టారట. వాళ్ళు మొరపెట్టిన తర్వాత దేవుడిని యెహోవా వారిని కనికరించి వారిని ఆ రాజు అయినటువంటి కుషానిష్టాతమైనటువంటి రాజు యొక్క దాసత్వం నుండి విడిపించాడు. విడిపించిన తర్వాత వీళ్ళకి ఏం రావాలి? ఏం రావాలండి వీళ్ళకి? చెప్పండి. రావాలి కదా. మరి వచ్చిందా? చూడండి ఏమైందో చూద్దాం. 12వ అధ్యాయం 12వ వచనం 3:12. చాలండి. ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి మళ్ళీ అదే పని విగ్రహారాధనే. మళ్ళీ వారితో సాంగత్యం చేస్తూ వాళ్ళ యొక్క ఆచారాలని అనుసరిస్తూ దేవుని సన్నిధిలో దోషులుగా ఉంటూ వచ్చారట. 8 సంవత్సరములు దాసత్వం అనుభవించిన తర్వాత కూడా వారిలో మార్పు రాలేదు. అయితే దేవుడు ఏం చేశాడట ఈసారి? చూడండి 13, 14.
ఉమ్. ఎన్ని సంవత్సరాలండి? ఇప్పుడు ఎంత అయింది టోటల్? 8, 18. నేను మ్యాథమెటిక్స్లో చాలా వీక్, మీరే నాకు హెల్ప్ చేయాలి. 8, 18, 26. అంటే ఈ 18 సంవత్సరములు కూడా మోయాబు రాజునకు దాసులుగా ఉంటూ వచ్చారట. ఈ 18 సంవత్సరములు కూడా దేవుడు మళ్ళీ జ్ఞాపకం రాలేదట వాళ్ళకి. దాసత్వం అనుభవిస్తున్నారు కానీ శిక్ష పొందుతున్నారు కానీ దేవుడు అసలు జ్ఞాపకానికే రావట్లేదు, దేవునికి మొరపెట్టట్లేదు. 18 సంవత్సరములు అయిన తర్వాత మళ్ళీ దేవుడని ఒక జ్ఞాపకంగా వస్తే మళ్ళీ మొరపెట్టుకున్నారట. ఎన్నిసార్లు మొరపెట్టినా క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు మన దేవుడు కాబట్టి వారిని క్షమించి దేవుడు మళ్ళీ ఏం చేశాడట, ఒక న్యాయాధిపతిని ఏర్పాటు చేసి ఆ యొక్క మోయాబు రాజు యొక్క దాసత్వం నుండి మళ్ళీ ఇశ్రాయేల్ని దేవుడు విడిపించాడు. పని ఇప్పుడైనా రావాలి కదా. ఏంటి, ఏం రావాలండి వాళ్ళకి? మార్పు వచ్చిందా? చూద్దాం, 2 వచ్చిందో లేదో. 4వ అధ్యాయం 1వ వచనం. వచ్చినట్టే రాలేనట్టే అండి, రాదింకా. మళ్ళా కూడా అదే పని చేస్తానట. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైరు కనుక ఈసారి దేవుడు ఏం చేశాడు చూడండి. యెహోవా అసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యులో హరోషితులో నివసించిన సిసెరా. అతనికి 900 ఇనుపరథములు ఉండేను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు. ఇప్పుడు మళ్ళీ కనాను రాజు అయినటువంటి యాబీను చేతికి దేవుడు అప్పచెప్పేశాడట. ఎట్లా అక్కడ ఉంది చూడండి. వాళ్ళు పొందిన శిక్ష ఏంటి? కఠినమైన బాధ. మొదట 2 పర్యాయాలు ఏంటి? దాసులుగా ఉంటూ వచ్చారు. దాసత్వం వేరు, కఠినమైన బాధ వేరు. ఒక డిగ్రీ ఎక్కువ పనిష్మెంట్. దాసుడంటే ఉదాహరణకి చూడండి, ఏదో ఆఫీసులో ఒక అటెండర్లు అంటాడు, అరే ఇలా రా అంటే గవ్వ వస్తాడు. ఇగో ఈ కుర్చీలు తీసుకెళ్ళి అక్కడ పెట్టంటే పెడతాడు. ఇగో వాళ్ళ మీటింగ్ ఉంది, ఈ ఏర్పాట్లన్నీ చేయంటే గవ్వ చేస్తాడు. కఠినమైన బాధ అంటే నేను చేయను అన్నాడు అనుకోండి, లాగి లెంపగా కొడతాడు బాస్. ఒక డిగ్రీ ఎక్కువ అది. ఇప్పుడు 20 సంవత్సరములు ఇశ్రాయేలుని కఠినమైన బాధ పెట్టాడట. ఎవరు? కనాను రాజు అయినటువంటి యాబీను. ఇప్పుడు టోటల్ ఎన్ని సంవత్సరాలు అయింది? 26, 20, 46 సంవత్సరం. ఈ 20 సంవత్సరములు కూడా దేవుడైన యెహోవా జ్ఞాపకానికి రాలేదట. కఠినమైన బాధ పొందుతూనే ఉన్నారు కానీ దేవుడు ఏమాత్రం కూడా జ్ఞాపకానికి రాలేదట. 20 సంవత్సరములు అయిన తర్వాత మళ్ళీ దేవుడు జ్ఞాపకానికి వచ్చాడట. అప్పుడు మళ్ళీ మొరపెట్టి, నాయన ఈ కనాను రాజు అయినటువంటి యాబీను మమ్మల్ని చాలా కఠినంగా బాధపడుతున్నాడు అయ్యా, మమ్మల్ని ఈ బాధ నుండి విడిపించవా అని మొరపెట్టుకుంటే దేవుని మనసు కరిగిపోయి వెంటనే మళ్ళీ ఆ రాజు యొక్క శిక్ష నుండి విడిపించాడు. కానీ ఇప్పుడైనా రావాలి కదా వాళ్ళకి. ఏంటి? మార్పు లేదా బుద్ధి వచ్చిందా? చూద్దాం రండి, వచ్చిందో లేదో. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం. చాలండి, వచ్చినట్ట రానట్ట? రాలేదు. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున ఈసారి యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకి అప్పచెప్పాడు. మళ్ళీ దేవుడు ఏం చేశాడట? మిద్యానీయులకి అప్పచెప్పేశాడు. ఈసారి వాళ్ళ సిచ్యువేషన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. చూడండి ఏమైందో. 2వ వచనం. ఇప్పుడు మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద ఏమైందంటండి? హెచ్చవడం అంటే లేచిందనమాట. చెయ్యి లేచిందని, చేతిలో ఏముంటే అది వారి మీద పడినట్టే. అయితే వారు పెట్టినటువంటి శిక్షకు వారు తట్టుకోలేక కొండల్లోకి పారిపోతున్నారట, వాగుల దగ్గర పారిపోతున్నారట. తర్వాత ఎక్కడెక్కడైతే గుహలు ఉన్నాయో అక్కడికి పారిపోయి తమ్ముతాము కాపాడుకుంటున్నారట. ఆ పరిస్థితి వచ్చేసింది ఇశ్రాయేలుకి. ఎన్ని సంవత్సరములు? 7 సంవత్సరములు. టోటల్ ఎంత అయిందండి? 46 + 7 53. అయితే మొదటి 2 పర్యాయములు వాళ్ళు దాసులుగా ఉంటూ వచ్చారని మనకు న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో చూసాం. 4వ అధ్యాయము మొదటి 2 వచనాల్లోనేమో కఠినమైన బాధను చూసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత వీరు పొందినట్టు బాధ ఏంటి చూడండి. 6వ వచనం.
ఇశ్రాయేలీలు మిద్యానీల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు అప్పుడు మొరబెట్టారట. మిక్కిలి హీనదశ, వీడు చాలా హీనుడురా అంటాం. అది చాలా అవమానకరమైనటువంటి మాట. అది ఎవరినో కానీ అనరండి ఆ మాట. చాలా హీనుడు అన్న అంటే ఇంకా వాడి మొత్తం వాళ్ళలో ఉన్నాయన్నీ చచ్చిపోయినాయి అనుకోవాలి. ఇంకా అటువంటి హీనదశకు వచ్చేసారట. దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. మిక్కిలి హీనదశ అంటే ఎందుకు పనికిరాడనమాట. ఏ విషయంలో తన గురించి మాట్లాడాలన్నా ఆ విషయంలో తను పనిచేయడు. ఒక ఎడ్యుకేషన్ విషయంలో కానీ, అందం విషయంలో కానీ, మేనర్స్ విషయంలో కానీ, మాట్లాడే మాటల విషయంలో కానీ, స్వభావం విషయంలో కానీ, ఏ విషయంలో మాట్లాడినా ఇంకా అతను ఎందుకు పనికిరానటువంటి వ్యక్తిని హీనుడు అని అంటారు. అటువంటి స్టేట్ వచ్చేస్తుందండి వీళ్ళకి. అయితే 7 సంవత్సరములు అయిన తర్వాత దేవుడు అనే యెహోవాకు మొరపెట్టారట. అప్పుడు వరకు ఆ హీనదశను అనుభవిస్తున్నారు కానీ దేవుడు జ్ఞాపకానికి రాలేదు. 7 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ మొరపెడితే దేవుడు మళ్ళీ కనికరించి వాళ్ళని క్షమించి, అంటే ఎప్పుడు మొరపెడతారా అని దేవుడు ఏం చేస్తున్నట్టు ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. మొరపెట్టగానే మళ్ళీ వారిని క్షమిస్తూ వచ్చాడట. మళ్ళీ ఇంకొక న్యాయాధిపతిని ఏర్పాటు చేసుకొని దేవుడు ఆ యొక్క మిక్కిలి హీనదశ నుండి కాపాడాడు. మరి ఇప్పుడైనా రావాలి కదా. ఏంటండి మార్పు వచ్చిందా? చూడండి, వచ్చిందో లేదు చూద్దాం. 10వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తన. వచ్చినట్టే రానట్టండి, రాలే. మరలా అదే ప్రవర్తన, చేసిన దోషమే తిరిగి 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 చేస్తూ వచ్చారు. కానీ ఎక్కడ కూడా వారు తాము సరిచేసుకున్న వారుగా, మార్పు చెందిన వారిగా, పశ్చాత్తాపం కలిగిన వారుగా మనకు కనబడట్లే. ఇప్పుడు వారి పరిస్థితి ఇంకా భయంకరంగా మారిపోయిందండి ఆ కనాన్ దేశంలో. చూడండి ఏం జరిగిందో. చాలండి, వారు యెహోవాను విసర్జించి ఏ పరిస్థితికి వచ్చేసారో చూడండి. విసర్జించడం అంటే ఎంత భయంకరమైన మాట అండి. దేవుని బిడ్డలు దేవుని విసర్జించడమా? ఈ మాట వినడానికే చాలా బాధగా ఉంది కదా. అట్లా చేశారట వాళ్ళు. తర్వాత ఏం చేశారట చూడండి. ఆయన సేవ మానివేసి, దేవుని యొక్క సేవ ఎంత ఆశీర్వాదకరమైందండి. భక్సింగ్ గారు చెప్తూ ఉండేవారు, ఇది దేవుడు భక్సింగ్ గారికి బయలుపరిచిన రహస్యం. ఇది చాలామందికి తెలియదు. దిస్ ఇస్ ద మిస్టరీ అని కూడా ఆయన. దేవుని పరిచర్య ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. మందిరంలో చీపురు పుల్లంతా పనిచేసినా సరే దేవుడు వారిని ఆశీర్వదించేవాడు ఉన్నాడు. ఇష్టపూర్వకంగా ఏ పని అయితే అప్పచెప్తాడో దైవజనుడు, ఆ పని నమ్మకంగా చేసి వెళ్ళిపోతే అది ఆశీర్వాదం. అది కష్టంతో చేస్తే దేవునికి ఇష్టం ఉండదండి. అయితే ఎవరైతే దేవుని యొక్క పరిచర్యను ఇష్టపూర్వకంగా చేస్తారో వారిని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దిస్ ఈజ్ ఎ మిస్టరీ అని కూడా ఆయన. అయితే ఆ సేవను ఏం చేశారట వీళ్ళు? మానేశారట. సేవను మానేస్తే ఏమవుతుందండి? బ్రతుకు శాపకరమే కదా. ఆశీర్వాదంలో ఏమవుతుంది? శాపం అయిపోద్ది. తర్వాత ఏం జరిగింది చూడండి. చాలండి. ఇప్పుడు మొత్తం ఆ యొక్క కనాను దేశంలో ఉన్నటువంటి విగ్రహాలని, అన్ని రకాల విగ్రహాలను పూజించడం మొదలుపెట్టారు. ఇంకా భయంకరంగా మారిపోయింది వీళ్ళ పరిస్థితి. దేవుని యొక్క సేవను మానేశారు. ఈ రోజులో చాలామంది దేవుని యొక్క పరిచర్యను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇష్టపూర్వకంగా ముందుకు రావట్లే, వెనకంజ వేస్తున్నారు. మీరు దేవుని సేవ చేస్తే మీకే మేలు. మరి ముఖ్యంగా యవనస్తులు దేవుని పరిచర్య అనగా, లేకపోతే దేవునికి మందిరం విషయం గురించినటువంటి ఆ యొక్క కూడికలు అనగా నెగ్లెక్ట్ చేస్తున్నారు చాలామంది. అలా చేయకండి. దేవుని పరిచర్య అంటే ముందుకు ఉరుకుతూ రావాలి. వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే భయంకరంగా మారిపోయిన తర్వాత దేవుని యొక్క కోపం వాళ్ళ మీద మండిందట.
ఏం చేశాడు దేవుడు అంటే, యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారిని అప్పగించాను. ఫిలిష్తీయులు, అమ్మోనీయులు వీళ్ళు చాలా భయంకరమైనటువంటి శత్రువులు. మొట్టమొదటి శత్రువులు ఇశ్రాయేలుకి ఫిలిష్తీయులు. ఈ ఫిలిష్తీయుల మధ్యన ఇశ్రాయేలు మధ్యన పచ్చగడ్డ వేసిన బగ్గుమని మండుతుంది అంటండి. పచ్చగడ్డ మండుతుంది ఏంటండి? మండుతుంది అసలు, కానీ మండుతుందట. అంటే అర్థం ఏంటి? అంతా శత్రుత్వం ఉంది వారిద్దరి మధ్యన. అటువంటి ఫిలిష్తీయులకి అప్పచెప్పేశాడు దేవుడు. ఈ ఫిలిష్తీయులు 5 సర్దారులు ఉన్నారు. 5 పట్టణాలు ఉన్నాయి వీళ్ళకి. మధ్యధరా సముద్రము, సముద్ర తీర ప్రాంతమున గాజా, గాతు, అష్కలేను, ఎక్రోను, ఇంకో పట్టణం ఏదో ఉంది, అష్టోదు. ఈ పట్టణాల్లో వీళ్ళు నివసిస్తూ ఉండేవారు. అయితే ఈ ఫిలిష్తీయులు ఎంత భయంకరమైన మనుషులు అంటే, వీళ్ళు ఏదైనా పండగ సెలబ్రేట్ చేసుకుంటే వారి యొక్క కుటుంబంలో 7 రోజులు కంటిన్యూస్గా జరుపుకుంటారు వీళ్ళు. అయితే తాగి జరుపుకునేవారు. విగ్రహాన్ని పూజిస్తూ ఓ పక్కన త్రాగి తందనాలాడుతూ ఆ 7 days కంటిన్యూస్గా జరుపుకునేటువంటి ఆ ప్రాక్టీస్ వీళ్ళది. ఇటువంటి ఫిలిష్తీయులకి దేవుడు ఇశ్రాయేలుని అప్పచెప్పేశాడండి. అందుకే నేను చూడండి, సంసోన్ జీవితం మనం చూసినట్లయితే ఆ యొక్క తిమ్నాతులో ఆ ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతని చూచి ఈమె నాకు ఇచ్చి పెళ్లి చేయమని తండ్రులను అన్నప్పుడు ఒక సందర్భం అన్న తను వాళ్ళ ఇంటికి వెళ్ళవలసిన సమయం వస్తుంది. ఆ సమయంలో ఆ 7 రోజులు ఈ సంసోను అక్కడే ఉంటాడు. అది మన న్యాయాధిపతుల గ్రంథం 14-13 అధ్యాయంలో మనకు కనపడుతుంది అండి. అది అటువంటి ఫిలిష్తీయులకి దేవుడు వారిని అప్పచెప్పేశాడు. తర్వాత ఇంకెవరికి అప్పచెప్పాడు అంటండి, అమోనీయుల చేతికిని వారిని. వీళ్ళు ఇంకా మహాభయంకరమైన విగ్రహారాధికులు. సొలొమోను ఆ యొక్క తన భార్యలైనటువంటి వారికి ఏం చేస్తాడంటే, తను ఈ అన్యులు కదా తను చేసుకున్నటువంటి భార్యలు 1000 మంది. అయితే తన హృదయాన్ని విగ్రహాల తట్టు తిప్పేస్తారు వాళ్ళు. ఎంతగా లోబడిపోయాడంటే వారి కొరకు ఒక విగ్రహాన్ని కట్టిస్తాడు ఒలీలు కొండ మీద. ఆ విగ్రహం యొక్క చేతులు ఈ రీతిగా ఉంటాయండి. దాని షేప్ చూస్తే ఇట్లా ఉంటుంది. ఇటువంటి విగ్రహాన్ని తను కట్టించి ఇచ్చాడు వాళ్ళకి. అయితే ఈ అమోనీయులు ఏ రీతిగా బలర్పించేవారంటే, ఆ విగ్రహం యొక్క చేతులు ఎర్రగా కాల్చేవారు. ఎర్రగా కాల్చి పసిబిడ్డని తీసుకొచ్చి ఆ చేతుల మీద పెట్టేవారు. ఆ వేడికి తట్టుకోలేక పసిబిడ్డ కెవ్వుమని కేకవేసి ప్రాణం విడిచేటప్పుడు ఈ అమోనీయులు వాయిద్యాలు వాయించేవారు ఆ ఏడుపు వినపడకుండా ఉండడానికి. అంత మహాభయంకరమైనటువంటి విగ్రహారాధన ఈ అమోనీయులది. అటువంటి అమోనీయుల చేతికి దేవుడు అప్పచెప్పేశాడు. ఇప్పుడు వారు పొందిన శిక్ష ఏంటండి చూడండి, అక్కడే ఉంది. తర్వాత వచ్చును ఎన్ని సంవత్సరాలు అండి? 18 నిమిషాలు. అంటే ఎంత అయింది ఇప్పుడు టోటల్? 71. ఈ 18 సంవత్సరములు కూడా వారు పొందిన శిక్ష ఏంటి చూడు, అక్కడే ఉంది కదండి. చితగొట్టడం అంటే మనం బాగా తెలుసు అనుకుంటా. అన్నా ఆ బ్రదరు ఇంకో బ్రదరు మా ఇద్దరు బ్రదర్స్ కూడా మనకు తెలిసిన వాళ్ళే చితగొట్టుకున్నారన్న అంటాం. అంటే అర్థం ఏంటి? ఎక్కడ కొడుతున్నాడో ఏమెట్టు కొడుతున్నాడో కూడా తెలియదు అన్నమాట. అలా కొట్టుకోవడానికి చితగొట్టుకోవడం అంటారు. పల్లెటూరులో వెళ్ళామనుకోండి, ఈ పక్కన బడ్డీ కొట్లు ఉంటాయి, సోడా కొట్లు అంటారు, అక్కడ కాలువలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు? చితగొట్టుకుంటారు. కాలువలో పడిపోయామనేటువంటి గమనిక కూడా ఉండదు వాళ్ళకి. బట్టలు ఊడిపోతాయంటే పక్కన, చేతులు రాయి ఉంటే రాయి, చెప్పు ఉంటే చెప్పు, కర్ర ఉంటే కర్ర, చితగొట్టుకుంటారు. అలా కొట్టారట ఎవరిని? మరి మనల్ని కొడితే ఎలా ఉంటుంది? అది ఎవరు మాట్లాడరేంటి? మనం కూడా ఇశ్రాయేలు స్వభావమే కదా ఉంది. ఒక వారం వస్తాం, దేవుని బల దగ్గరికి వెళ్తాం, ప్రభువా క్షమించంటే క్షమిస్తున్నాడు. బయటికి వెళ్తాం, అవే మళ్ళీ చేస్తాం కదండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాం, ప్రభువా క్షమించంటే క్షమిస్తున్నాడు. బలలో చేవేస్తాం, మళ్ళీ బయటికి వెళ్తాం, ఆ వారం అంతా తిరిగి అవే చేస్తున్నాం. మళ్ళీ వస్తాం, మళ్ళీ బలలో చేవేస్తాం, మళ్ళీ బయటికి వెళ్తాం, మళ్ళీ ఏమైతే గత వారం చేసామో పాపంలో దోషం అవే చేసేవారం ఉన్నాం. సేమ్ ఈజ్ ద నేచర్ విత్ అస్ ఆల్సో. అయితే చితగ్గొట్టి అణచివేశారట 18 సంవత్సరంలో. ఈ 18 సంవత్సరములు కూడా చితక దెబ్బలు తిన్నారు, కానీ దేవుడి జ్ఞాపకానికి రాలేదు. మళ్ళీ 18 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడి జ్ఞాపకానికి వస్తే మళ్ళీ మొరపెట్టుకున్నారట. మళ్ళీ దేవుని హృదయం కరిగిపోయిందట. ఆయన అత్యంత కృప సమృద్ధి గలవాడు, శాంతమూర్తి ఆయన. వెంటనే వారిని క్షమించాడట, క్షమించి వారిని విడిపించాడట. పోనీ ఇప్పుడైనా రావాలి కదా వాళ్ళకి. ఏంటి మార్పు వచ్చిందండి?
మీరు ఎవరు మాట్లాడలేదంటే వాళ్ళకి మార్పు వచ్చేసిందని అర్థం. అంతే కదా? చూద్దాండి వచ్చిందో లేదు. 13వ అధ్యాయం 13వ అధ్యాయము 1వ వచనం. చాలండి. మరలా యెహోవా దృష్టికి ఇంక రాదండి వీళ్ళకి, మార్పు రాదా వీళ్ళకి, పశ్చాత్తాపం రాదా వీళ్ళకి? ఈసారి ఏమైందంటే చూడండి, సంసోన్ని ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు. చదవండి. మొదటి వచనం. 40వ సంవత్సరంలో వారిని ఫిలిష్తీయుల చేతికి, టోటల్ ఎంత అయిందండి? 71 + 40 111 సంవత్సరాలు. ఇక్కడ సంసోన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఇశ్రాయేల్ వలె మనం కూడా అనేక పర్యాయాలు పాపులుగాను దోషులుగాను ఉంటున్నాం. దేవుని బలను ఆశ్రయిస్తున్నాం, క్షమాపణ వేడుకుంటున్నాం, బలలో చేయి వేస్తున్నాం, బయటికి వెళ్తున్నాం. ఆ వారం అంతా ఏ అయితే ఒప్పుకున్నాం వాటిలోనే కంటిన్యూ అవుతున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తున్నాం, మళ్ళీ ఒప్పుకుంటున్నాం, ప్రభు క్షమిస్తున్నాడు, బలలో చేయి వేస్తున్నాం, బయటికి వెళ్ళి మళ్ళీ అవే చేస్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తున్నాం. ఇది ఒక అలవాటు అయిపోయింది. బలలో పాలు పొందడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అయితే మనం తిరిగి చేసేటువంటి పాపం ఉన్నాయి, అది మనకి అలవాటు అయిపోయిందండి. అయితే లేఖనం ఏం సెలవిస్తుందండి? తన అతిక్రమములను దాచిపెట్టుకున్నాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరం పొందుతాడు. అందులో మనం ఒప్పుకోవడం మనకు బాగా అలవాటు, కానీ విడిచిపెట్టే స్వభావం మనకు లేదండి. అట్లా కనుక చేసినట్లయితే దేవుని యొక్క కనికరాన్ని మనం పొందలేం. దేవుని యొక్క బల్ల చాలా ప్రాముఖ్యమైనది. అందులో 2 ప్రాముఖ్యమైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఏంటి? దేవుని యొక్క శరీరము, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము. రెండోది ఆయన చిందించినటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తం. వీటి గురించి 2 మాటలు చూసుకొని మనం ముందుకెళ్దాం. చూడండి, ఆయన శరీరములో మనము పాలిభాగస్థలం అయితే ఏం జరుగుతుంది? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 3-4 కలిపి ఉన్నాయి. రోమా 8:3-4 వచనములు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించుట ద్వారా, శిక్ష విధించబడినటువంటి ఆ శరీరంలో మనం చేవేస్తున్నాం కనుక మనకేం లభిస్తుందట? అక్కడే ఉంది కదండి, పాప పరిహారము నిమిత్తము. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని శరీరాకారములో పంపాడు. ఆ శరీరమందు ఆయన శిక్ష పొందుట ద్వారా, శిక్ష పొందినటువంటి ఆ శరీరమునకు సాదృశ్య రొట్టెలో మనం చేయవేయటం ద్వారా మన పాపమునకు ఏం కలుగుతుందట? పరిహారం, అనగా క్షమాపణ కలుగుతుంది. బాగానే ఉంది. మనం అందరం ఒప్పుకుంటున్నాం పశ్చాత్తాపంతో. ఎటువంటి పాపం చేసినా, దోషం చేసినా, అపరాధం చేసినా ఒప్పుకుంటున్నాం. దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. అయితే రెండోది ఇంకోటి ఉంది అక్కడ. ఏంటండి? ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము. అందులో పాలు పొందినప్పుడు ఏం జరుగుతుంది? దానివల్ల మనం పొందవలసిన మేలేంటి? ఏం పొందుకున్నాం చూడండి. 1 యోహాను 1వ అధ్యాయం 6-7 వచనాలు కలిపి ఉన్నాయి. మనం కలిసి చదువుకుందామండి. 1వ అధ్యాయము 6-7 వచనములు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన యెడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసము గలవారమే ఇందుము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తం ప్రతి పాపం నుండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ఎప్పుడు ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేస్తుందో చెప్పబడిందండి ఇక్కడ. ఎప్పుడట చూడండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన. ఆయన వెలుగులోనున్న ప్రకారం యేసుప్రభు ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగులో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పబడిందంటే, ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడచిన. ముందు మనకి వెలుగు కలగాలి కదా. ఆయన వెలుగై ఉన్నాడు, మనకి ఎప్పుడు వెలుగు కలిగింది? ఎలా కలుగుతుంది మనకు వెలుగు అంటే లేఖనం ఏం సెలవుస్తుంది?
నీ వాక్యములు వెల్లడేగుడు తోడనే వెలుగు కలుగును. మనకు వెలుగు ఎప్పుడు కలుగుతుందంటే దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనకి వెలుగు కలుగుతుందండి. దేవుని మాటలు మనం విన్నప్పుడు వెలుగు కలుగుతుంది. ఎట్లాగా అంటే మనకు తెలుసు, వాక్యం చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఇంకా అనేక విధాలుగా దేవుని యొక్క వెలుగు మనకి కలుగుతుంది. అది ఒకటైతే రెండో విధంగా ఎలా కలుగుతుంది అంటే చూడండి, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను. నీ వాక్యములు వెల్లడేగుట తోడనే వెలుగు కలగడం ఒక పద్ధతి అయితే, అంటే దేవుడు మాట్లాడేటప్పుడు మనకి వెలుగు కలుగుతుంది. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగు, అంటే మనకు కూడా ఇప్పుడు వెలుగుతుంది. రెండోది అంటే మనం ఆయన తట్టు చూసినప్పుడు వెలుగు కలుగుతుంది. అంటే ఆయన మాట్లాడినప్పుడు మనం వినకపోయినా, మనం వినాలనుకున్నప్పుడు ఆయన మాట్లాడకపోయినా మనకు వెలుగు కలగదు. ఆయన మాట్లాడినప్పుడు మనం ఆయన తట్టు చూసినప్పుడు అప్పుడు వెలుగు కలుగుతుంది. చాలామంది దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినరు, అటువంటి వారికి వెలుగు కలగదు. కొంతమంది దేవుడు మాట్లాడతాడని ఎంతోసేపు ఎదురు చూస్తారు, దేవుడు మాట్లాడు. రెండు కూడా సైమల్టేనియస్గా జరగాలండి. దేవుడు మాట్లాడడం అనేది అట్ ది సేమ్ టైం మనం ఆయన వైపు చూడడం అనేది జరిగినప్పుడే వెలుగు కలుగుతుంది. సరే, బాగానే ఉంది. తర్వాత ఇంకో మాట ఉంది అక్కడ, ఏంటది? ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడచినేడాలంటే వెలుగు కలిగింది, బాగానే ఉంది. దేవుడు మనతో మాట్లాడాడు, లేఖనాల ద్వారా కొన్ని మాటలు తెలియజేశాడు మనకి. మనం ఇప్పుడు ఏం చేయాలట? ఆయన వెలుగులో నడవడం అంటే ఏ మాటల ద్వారా అయితే మాట్లాడాడో ఆ మాటల్ని అనుసరించి నడవడమే వెలుగులో అప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు, వాక్యానికి విధేయులై నడిచినప్పుడు, ఆ వాక్యాన్ని ఇష్టపడి దాన్ని స్వీకరించినప్పుడు అన్యోన్య సహవాసం గల వారమే ఇందుము. అంటే దేవునికి మనకి ఎటువంటి రిలేషన్షిప్ ఉంటుందంటండి? ఇంటిమేట్ రిలేషన్షిప్, క్లోజ్ రిలేషన్షిప్, ఇన్సపరబుల్ రిలేషన్షిప్ ఉంటుందట. అది మొదటి స్టెప్ అది. తర్వాత చూడండి, మనం అన్యోన్య సహవాసం గలవారమే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపముండే. ఇట్ ఈస్ ఓన్లీ దెన్ ది బ్లడ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ విల్ క్లెన్స్ us ఫ్రమ్ ఆల్ అవర్ సిన్స్. అప్పుడంట, అంటే వెలుగులో అంటే దేవుని యొక్క వాక్యం వినాలి, తర్వాత వాక్యానుసారంగా నడుచుకోవాలి, దేవునితో అన్యోన్యమైన సహవాసం చేయాలి. అప్పుడే ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రంగా చేయాలి. అది కనికరం పొందడం అంటే. ఇటువంటి అనుభవం కలిగిన వారమై చేయి వేస్తే అప్పుడు కనికరం పొందేటువంటి వారం. ఎందుకంటే కనికరం అనే మాట చాలా గొప్పదండి. అది అందరూ పొందలేరట. అది పొందదగిన వారికే చెందుతుందట. బలను సమీపిస్తున్నామంటే మొదటి పని మనం అందరూ 99% చేస్తాం. అయితే రెండోది రక్తంలో సాదృశ్యకున్నటువంటి ఆ యొక్క ద్రాక్షరసంలో చేవేసినప్పుడు ఇట్టి అనుభవంతో పాలు పొందుతున్నామా? చెప్పాలంటే అది పేతురు రాసిన మొదటి పత్రికలో మనకు కనబడుతుంది. పితృపారంపర్యాచారమైన మీ వద్ద ప్రవర్తన విడిచిపెట్టినట్లు వెండి బంగాళాలోంటి క్షయవస్తుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్లంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడుతున్నారని మీరు ఎరుగరా? ఆ రక్తం యొక్క క్వాలిఫికేషన్స్ అక్కడ చెప్తాడు. అక్కడ ఇంతకీ యేసుక్రీస్తు ప్రభు చిందించిన రక్తం ఏమైందండి చెప్పండి? ఆయన రక్తమంతా కార్చేశాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఏమైంది? వాట్ హ్యాపెన్ టు హిస్ బ్లడ్? ఏమైందా? రక్తం నేలపాలు అయిపోయిందా? మంటిపాలు అయిపోయిందా? ఏమైంది చెప్పండి? ఏమైందో? అది అమూల్యమైన రక్తం, అది నిర్దోషమైన రక్తం, అది నిష్కలంకమైన రక్తం. దానికి వెల కట్టలేని దాన్ని. మరి ఏమైంది రక్తం? ఆయన చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనములు అందరం కలిసి చదువుకుందాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమిచ్చుచున్నది కదా. క్రింది భాగంలో దిగవలసిన పనే ఉంది ఆయనకి. ఆయన పరిశుద్ధమైన రక్తంను చిందించిన తర్వాత ఆ రక్తమును పట్టుకొని ఆయన భూమి యొక్క అగాధ స్థలములోనికి వెళ్ళి అక్కడ క్రీస్తునందు నిద్రించినటువంటి
యేసునందు నిద్రించినటువంటి పాత నిబంధన పరిశుద్ధుల మీద ప్రోక్షించి ఆ చెరగా ఏం చేశాడట, ఆకాశమునకు కొనిపోయాడు. అంటే ఆయన రక్తమును పాత్రలో తీసుకొని ఆరోహణంలో 2 రకాల ఆరోహణలు ఉన్నాయి. ఒకటి అదృశ్యమైన ఆరోహణము, రెండోది దృశ్యమైన ఆరోహణము. అలాగే రాకడ సమయంలో కూడా ఒకటి అదృశ్యమైనటువంటి రాకడ, రెండోది దృశ్యమైనటువంటి రాకడ మనం చూడబోతున్నాం. ఏంటి అదృశ్యమైనటువంటి ఆరోహణం అంటే, మొట్టమొదటిసారిగా ఆయన సమాధిని జయించి లేచిన తర్వాత ఆయన ఎవరు కనబడ్డాడండి? మగ్దలేనే. చూడండి యోహాను సువార్త 20 అధ్యాయం. యోహాను సువార్త 20 అధ్యాయం 16, 17, 18. యేసు ఆమెను చూచి మరియాని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి గనుక చాలండి. ఇక్కడ యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను, అంటే యేసుక్రీస్తు ప్రభు అందరూ చూస్తుండగా, 500 మంది చూస్తుండగా, ఒలీవుల కొండ నుంచి ఆరోహణం అవ్వక ముందు ఎవరు కనబడ్డాడు? మరి కనబడి ఏమంటున్నాడు ఆయన? నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. అంటే మొట్టమొదటిసారిగా అదృశ్యమైన రీతిలో దేవుడు తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు ఈ యొక్క పాత్రను చేతబట్టుకొని, అందుకని అన్నాడు నన్ను ముట్టుకొనవద్దు అన్నాడు ఆయన. ఆ పాత్రను చేతబట్టుకొని పరలోకములో అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి మందసం మీద ఉన్నటువంటి కరుణాపీఠం మీద ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షించి మళ్ళీ భూమి మీదకి వచ్చి అందరికీ కనబడ్డాడు ఆయన. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఆయన పాదములు పట్టుకొని మ్రొక్కిరి అని మనకి అక్కడ లోకసూత్రలో కనబడుతుందండి. అంటే అందరికీ కనబడి ఆరోహణమైన దానికన్నా ముందుగా ఆయన ఆ పాత్రను చేతబట్టుకొని తన రక్తముతో కూడా ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినట్లు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము చూడండి, ఆ మాట అక్కడ కనబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మేకలెక్కయు కోడెలెక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఆ రక్తాన్ని చేతబట్టుకొని ఆయన పరిశుద్ధ స్థలములో ఆ యొక్క కరుణాపీఠం మీద ఆయన ప్రోక్షించి మళ్ళీ భూమి మీదకి వచ్చి వీళ్ళందరికీ కనబడ్డాడు ఆయన. 40 దినంలో 10 సార్లు కనబడ్డాడు ఆయన. అప్పుడు ఆయనకి మ్రొక్కిరి అనే మాట చూస్తాం. ఆ తర్వాత వాళ్ళందరూ చూస్తుండగా ఆయన ఆరోహణమయ్యాడు. కాబట్టి ఈ పరిశుద్ధమైనటువంటి రక్తంలో కూడా మనం పాలు పొందుతున్నాం. కాబట్టి ఇట్టి అనుభవంతో మనకు పొందకపోతే మనం కనికరం పొందేవారంగా లేము. దేవుని యొక్క కనికరము మనకి క్షణం అవసరమట. క్షమాపణ అయితే ఎన్నిసార్లు అన్నా పొందొచ్చు. ఎందుకంటే ఆ కనికరం పొందకపోతే ఏమవుతుందంటే ఆ చేసిన పాపాలు క్షమించబడతాయి, కానీ ఆ పాపం యొక్క డాగులు ఆయనకి తేటగా కనబడుతూ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి అవి? శరీరం మీద ఉంటాయి, రక్తంలో ఉంటాయి. ఆయన కనబడితే మనకు కనబడవు. అందుకనే ఆయన ఏమంటాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనంలో చూడండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అందరం కలిసి చదువుకుందాం మాట. ఐదో అధ్యాయము 27వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తాను ముడత కానీ కలంకము కానీ అట్టిది మరి ఏదైనాను కూడా ఆయన కంటికి కనబడకూడదండి. మనల్ని చూశాడంటే ఆయన మన రక్తంలో ఉన్నటువంటి ఆ మరకలన్నీ కూడా కడిగి వేయబడాలి. అది ఆయనకు ఉద్దేశం. క్షమాపణ అయితే పొందుతున్నాం, కానీ కనికరం పొందుతున్నామా అనగా మన పాపములన్నీ కడగబడుతున్నాయా? ఎప్పుడు కడగబడతాయంటే
ఆయన యొక్క వాక్యము విన్న తర్వాత వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు, ఆయనతో అన్యోన్య సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, అప్పుడు ఆయన కుమారుడనేసి రక్తం ప్రతి పాపంలో అప్పుడు అనే మాట మనకు అక్కడ కనబడుతుంది. చూడండి, మన కుటుంబంలో ఫ్యామిలీస్లో చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే 4 సంవత్సరాల పిల్లాడు లేకపోతే 5 సంవత్సరాల పిల్లాడు ఎల్కేజీ యూకేజీ చదువుతున్నప్పుడు స్కూల్కి వెళ్ళి వస్తాడు. వచ్చిన తర్వాత ఇంటికి రాగానే అమ్మ ఏం చేస్తుంది, గబాబా వాడికి ఏదో స్నాక్స్ పెడుతుంది. స్నాక్స్ పెట్టిన తర్వాత ఒక గంట ఆడుకుంటా వదిలేస్తుంది అండి. ఆ పక్కింటి వాళ్ళతోనో ఎదురుగున్నా ఉన్నటువంటి తోటి పిల్లలతో ఆడుకుంటాడని వదిలేస్తే వాడు గంట పోయిన తర్వాత ఆడుకుంటాడు. ఆడుకుని ఇంటికి వచ్చినప్పుడు శుభ్రంగా వాళ్ళంతా ఏం చేసుకుని బట్టలన్నీ మురుగు చేసుకుని వస్తాడు కదా. వచ్చినప్పుడు వాడిని తిడుతుంది. తిట్టి ఏంట్రా బట్టలన్నీ ఇలా మురుగు చేసుకున్నావు అని అంటుంది, గద్దెస్తుంది. సరే వదిలేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఏం చేస్తుంది, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అదే పంపిస్తే మళ్ళీ వాడు ఏం చేస్తాడు, సేమ్ విల్ బి ద కండిషన్ నెక్స్ట్ డే ఆల్సో. అదే రీతిగా ఆడుకుంటాడు. మళ్ళీ ఒళ్ళంతా ఆ యొక్క బట్టలన్నీ కూడా మురుగు చేసుకుని వస్తాడు. ఈసారి ఇంకా గట్టిగా గద్దిస్తుంది. మళ్ళీ థర్డ్ డే కూడా అలాగే వచ్చిన తర్వాత మళ్ళీ ఆడికి స్నాక్స్ పెట్టి మళ్ళీ పంపిస్తుంది. మళ్ళీ మురుగు చేసుకుని వస్తాడు వాడు. వచ్చిన తర్వాత ఈసారి ఏం చేస్తుంది, బెత్తం పట్టుకుంటుంది కదండి. బెత్తం పట్టుకొని వాయిస్తుంది. మళ్ళీ ఫోర్త్ డే కూడా మళ్ళీ అలాగే జరుగుతుంది. మళ్ళీ బెత్తం పట్టుకొని ఇంకా గట్టిగా కొడుతుంది. ఇంకా 5వ రోజు వచ్చిన తర్వాత వీడికి కొద్దిగా జ్ఞానోదయం కలిగి గుమ్మం దగ్గర వరకు వస్తాడు. వచ్చిన తర్వాత ఈరోజు కూడా మమ్మీ నన్ను ఎలాగా కొడుతుంది అని అర్థమైపోయి ఆ గుమ్మం దగ్గర నిలబడి సారీ మమ్మీ అనేస్తాడు ముందుగానే. కొద్దిగా జ్ఞానోదయం కలిగిన వాడైతే ఆమె తల్లి ఇంట్లో నుంచి చూస్తుంది వాడిని గడప దగ్గర. ఇంకా వాడి మీద కోపం రువ్వుకొచ్చేస్తూ ఉంటుంది. వెంటనే సారీ మమ్మీ అనగానే వెంటనే మమ్మీ మనసు కరిగిపోయి సర్లే ఎప్పుడు ఉన్నది కదా రా అంటుంది. అనేసారి వాళ్ళని వదిలిపెడుతుందాన్ని బాత్రూమ్కి తీసుకెళ్ళి ఆ బట్టలన్నీ కూడా కడిగి స్నానం చేస్తుంది. అంటే ఏంటి, క్షమాపణ పొందుకున్నాడు. కానీ ఆ 4 రోజులు ఈ యొక్క ప్రక్రియ అంతగా జరగలేదు వాళ్ళు. ఎప్పుడైతే ఆ 4వ దినమున వాడు ఆ క్షమాపణ కోరుకున్న హృదయపూర్వకంగా, అప్పుడు తల్లి ఏం చేస్తుందంటే ఎంతో సంతోషంతో వాడిని శుభ్రం చేసి కొత్త బట్టలు వేసి దాన్ని ఇది చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏమొచ్చింది, ఇప్పుడు మార్పు వచ్చింది. అంటే మనము క్షమాపణ కోరుకుంటున్నాం కానీ మనలో పూర్తి మార్పు అంటే ఏంటంటే మనం చేసిన దాన్ని ఒప్పుకుంటున్నాం కానీ విడిచిపెట్టట్లేదు. ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడే ప్రభు యొక్క కనికరాన్ని మనం పొందుకునేవారు ఉంటాం. ఇట్టి అనుభవంలో మనం బలాన్ని సమీపించాలని ప్రభు కోరుతున్నాడు. అందుకని యోధా రాసిన పత్రికలో చూడండి, యోధా పత్రిక 19:20-21 చదువుకుందాం. 20-21 కలిపి చదువుకుందాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకుంచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు, ఈ కనికరం కొరకు ప్రతి దినము మనం కనిపెట్టవలసిన వారు ఉన్నాం. కనికరం పొందడం అంత తేలిక కాదు. క్షమాపణ పొందవచ్చు, ఎన్నిసార్లు అయినా పొందొచ్చు క్షమాపణ. దేవుని యొక్క బిడ్డలో ఒకసారి పాపం చేస్తే దాని పర్యవసానం అనుభవిస్తాడు. ఇక్కడే కూడా అనుభవిస్తారట. దేవుడు ఇక్కడ శిక్షించిన తర్వాత అక్కడ తీసుకెళ్తాడంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26-27 కలిసి చదువుకుందాం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేసినడలా పాపమునకు బలికను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నియోనికను. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన వారు ఎవరు? ఆయన బిడ్డలే. యేసుక్రీస్తు సత్యమై ఉన్నాడు. ఆయన యొక్క సిలువ కార్యము సత్యము. ఆయనను అంగీకరించిన వారు సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉన్నారు.
తర్వాత వారు బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్లయితే, ఇష్టపూర్వకంగా పాపం చేసినట్లయితే చూడండి అక్కడ ఏముంది, బలికను ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు. న్యాయపీఠం ముందు నిలబడాలి. రెండోది ఇంకో మాట ఉందని చదవండి, ఏముంది అక్కడ? రెండోది ఏముంది? విరోధులకు దహింపవో తీక్షణమైన అగ్గి. అదెందుకండి? దాని గురించి ఇక్కడ చెప్పడం ఎందుకు? అది అవిశ్వాసులు కదా, విగ్రహారాధకులు కదా, సత్యమును గురించిన అనుమోజ్ఞానం లేనివారు కదా. మరి ఎక్కడెందుకు చెప్పబడింది అది? విరోధులకు, చూడండి, విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నిను ఇకను ఉండును. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దేవుని బిడ్డలో న్యాయపు తీర్పు ఉంటుందట. ఎక్కడ? ఆ మధ్యాకాశంలో. తర్వాత విరోధులకు దహించబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఈ మాట చదివినప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. సత్యమును గుర్చిన అనుభవజ్ఞానం పొందిన మనము ఎన్నిసార్లు కావాలని దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాం. ఇకను ఉండును అంటున్నాడు. తర్వాత ఏమో అక్కడేమో అన్యోన్య సహవాసం కలగాలని చెప్తున్నాడు. తర్వాత కనికరము పొందాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. యూదావు రాసిన పత్రికలో కనికరం కొరకు కనిపెట్టుచు. దేవుని యొక్క కనికరం పొందాలంటే చూడండి, ప్రతిరోజు మనం ఆయన ప్రార్థన చేస్తున్నాం కానీ చేయవలసిన రీతిలో చాలామంది చేయట్లేదండి. దేవుని యొక్క కనికరము మనం పొందాలంటే చూడండి, మనం కేవలం బలహీనలు. ఎన్నిసార్లు పాపం చేసినా, లేకపోతే ఎన్నిసార్లు ఒప్పుకున్నా తిరిగి పడిపోయేటువంటి స్వభావం మనది. లేవలేనటువంటి స్వభావం, పడిపోయే స్వభావం కానీ మళ్ళీ సరిచేసుకునేటువంటి స్వభావం లేదు మన దగ్గర. మళ్ళీ చేస్తాం, మళ్ళీ పడిపోతాం, ఒప్పుకుంటాం, మళ్ళీ చేస్తాం, మళ్ళీ పడిపోతాం, మళ్ళీ ఒప్పుకుంటాం, కానీ సరి చేసుకునేటువంటి స్వభావం. ఎందుకంటే మన చేతుల్లో లేదు, మనం బలహీనం. వీఆర్ వెరీ వీక్. అందుకనే మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క పునరుద్ధాన బలాన్ని మనం కోరుకోవాలి. నిజంగా ఎవరు కోరుకుంటారంటే అలాగా దేవునికి విరోధంగా జీవించకూడదు అనేవాళ్ళు కోరుకుంటారు. దేవునికి కనికరమును పొందుకోవాలి అనేవాళ్ళు కోరుకుంటారు. దేవునితో ఎప్పుడు కూడా అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి అనుకునే వాళ్ళు కోరుకుంటారు. దేవుని పశ్చాత్తాప హృదయం కలిగిన వాళ్ళు కోరుకుంటారు. ఇంకా మళ్ళీ ఒకసారి చేసినంటే మళ్ళీ చేయకూడదు అనేటువంటి గ్రహింపు కలిగినటువంటి వారే దేవుని యొక్క పునరుద్ధాన బలాన్ని కోరుకుంటారు. ఈ దేవుని యొక్క పునరుద్ధాన బలము ఎవరు కోరుకున్నారో తెలుసండి? అపోస్తలుడైన పౌలు కోరుకున్నారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 కలిసి చదువుకుందాం. ఏ విధము చేతనైనను మృతుల్లో ఉండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణములో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలేవాడనగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుని దేవుని యొక్క పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. దేవుని యొక్క పునరుద్ధాన బలాన్ని ఎరగాలంటే ఎన్ని అనుభవాలు గుండా నేను వెళ్ళాలి అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటది చూడండి, ఆయన పునరుద్ధానం కలగవాలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలగవాడనై. ప్రభు యొక్క మరణంతో ఈక్వల్ డెత్ నాకు కావాలని కోరుకుంటున్నాడండి. తర్వాత చూడండి, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలలో పాలివాడినట్టు ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని. ఏంటి నష్టపరుచుకుంటున్నాడు ఆయన? నష్టపరుచుకోవడం అంటే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయటపడేయడం, లేకపోతే డబ్బు అంతా తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చేయడం, అది కాదు నష్టపరుచుకోవడం అంటే. తన శరీరాన్ని నలగొట్టుకొని ఆయన రాత్రింబగలు ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. ప్రతి క్షణం కూడా దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని కోరుకుంటున్నాడు ఆయన. పునరుద్ధాన శక్తిని ఎవరైతే కోరుకుంటారో వారిలో ఉండి బలహీనతలు దేవుడే దూరపరుస్తాడు. మనకి ఒక్కొక్కడికి అనేకమైనటువంటి బలహీనతలు ఉన్నాయి. కొంతమందికి అబద్ధాలు చెప్పే అలవాటు ఉంటుంది. అబద్ధం చెప్పకూడదు అనుకుంటారు కానీ అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పాపం అనుకుంటారు వాళ్ళు, నేను ఈసారి అబద్ధం ఆడకూడదు, కానీ ఆటోమేటిక్ అది బలహీనత. దట్ ఈజ్ అవర్ వీక్నెస్. అయితే ప్రభువా, నేను అనేక పర్యాయములు అబద్ధాలు ఆడకూడదని అనుకుంటున్నాను, కానీ నా నోటంటూ వచ్చేస్తుంది. అయ్యా, నీ పునరుద్ధాన బలమును నాలో కార్యసిద్ధి కలుగజేసి నా నోట అబద్ధం రాకుండా సహాయం చేయండి. కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. ఎవరు చేస్తారు అలాగా? ఆడకూడదు, అబద్ధం ఆడకూడదు అనుకున్న కూడా చేస్తాడు. క్యాజువల్గా తీసుకున్న వాళ్ళు ఎందుకు చేస్తారండి?
చేయరు కదా. అలాగా ప్రతి విషయంలో కూడా మనం అది ప్రార్థనలో ఎత్తుపట్టుకుని నీ పునరుద్ధాన బలాన్ని నాలో కార్యసిద్ధి కలిగజేయి, నీ పునరుద్ధాన బలాన్ని ఇదిగో ఈ విషయంలో కార్యసిద్ధి కలిగజేయి. ఇదిగో నా నోటంట బూతులు వస్తున్నాయి, లేదా నాది ద్వేషించేటువంటి స్వభావం, లేదా అనుమానించేటువంటి స్వభావం, ఈ స్వభావం నన్ను విడిపించడానికి నీ పునరుద్ధాన బలాన్ని నాలో కార్యసిద్ధి కలిగజేయి. నేను బలహీనున్నయ్యా అని ఎత్తిపట్టుకోవాలి. అలాగే ఇంకో విషయం, అలా ఎన్నో విషయాలు ఉన్నాయి మనలో బలహీనమైన విషయాలు. అవన్నీ కూడా ప్రతిదీ ఎత్తుపట్టుకొని ఆ ప్రతిదీ ఒప్పుకొని అవి తిరిగి చేయకూడనట్లు దేవుని యొక్క పునరుద్ధాన బలాన్ని మనం ఎప్పుడైతే కన్నీరు కార్చి అడుక్కుంటామో కొద్ది రోజుల తర్వాత అవన్నీ మీలో నుండి దూరపరుస్తాడు దేవుడు. అరే మొన్నటి వరకు అబద్ధాలు ఆడేవాడినే, ఇప్పుడు ఆ నోటంటే అబద్ధం రావట్లేదు. అది నీ కన్నులకు ఆశ్చర్యం. అది ఆ మార్పు నువ్వే గ్రహిస్తావు. అది ఇటు అనుభవంలోనికి రావాలని ప్రభు కోరుతున్నాడు. ఎందుకంటే అది మనంతటా మనం అనుకుంటే జరగదు, అది దేవుని యొక్క శక్తి ద్వారానే జరుగుతుంది. దేవుని యొక్క శక్తిని ఎవరైతే అనుభవిస్తారో, పునరుద్ధాన బలాన్ని ఎవరైతే అనుభవిస్తారో అటువంటి వారిలో ఉండి ఈ యొక్క బలహీనతలన్నీ దేవుడే దూరపరుస్తాడు. ఆ మార్పు నీ మట్టుకే కాదు, తోటి వారు కూడా గ్రహిస్తారండి. అప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆశ, అప్పుడు కనికరం పొందుతాం, అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం మనలను పవిత్రంగా. ఇట్టి అన్యోన్య సహవాసము ప్రభుత్వం మనకి ఉంటుంది. అప్పుడు పాలు పొందితే మనం ప్రభు యొక్క కనికరాన్ని పొందేవారు ఉంటాం. ఈ కనికరమట ఆయన రాకడ పర్యంతము కొనసాగుతూ ఉండాలి. అందుకనే కనికరము కొరకు మీరు కనిపెట్టుకొనుచు అన్నాడు యూదా రాసిన పత్రికలో. దాన్ని విడిచిపెట్టకూడదట మనం. అటు అనుభవంతో బలలో పాలు పొందినట్టు ప్రభు మనకు సహాయం చేసి నడిపించింది.